గాయస్ చెప్పండి రా. గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాం గాయస్ విత్ బేర్ ఫుట్. ఇప్పటికెళ్ళి అయితే కొట్టేస్తున్నాం. ఇంకా ఇది తీసేసుకొని బస్సు ఎక్కేసి వెళ్ళిపోతుంది సమాచారం. ఇంకా తగరపల్లిలో బస్సు ఎక్కైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే గిరి ప్రదక్షిణకి అయితే వచ్చాం. ప్రెసెంట్ మనం అయితే తొలిపావంచ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకైతే స్టార్ట్ చేద్దాం. చలో ఇంకా దేవుడి దర్శనం తీసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. ఎక్కడ తప్పిపోద్దాం అని మా ఫ్రెండ్ చూడండి గైస్. మొత్తం వచ్చేసి 32 కిలోమీటర్లు అంట. చలో ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా సింహాచలం తొలిపంచ దగ్గర స్టార్ట్ అయ్యి అయితే ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే దారి పొడవునా షాప్స్ అండ్ అలాగే సేవా కమిటీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తున్నారు చాలా దగ్గర. ప్రస్తుతానికి అయితే ఒక 2 km అయితే వచ్చాం. చలో ఇంకా 30 km అయితే ఉంది. ఎలా ఉంటుంది చూద్దాం. మా వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నారు. బాబాయ్ పెద్ద ట్రైన్ గా మీరు నల్లపోతున్నాం అంటే వీళ్ళు పరిగెడుతున్నారు. అది కూడా ముసల్మాన్లు. సీ ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. సో జనాలు అయితే మామూలుగా లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ ఏదైనా తెచ్చుకోవాలంటే సాహసమే. గోవిందా గోవిందా గోవిందా. 26 km అయితే వచ్చేసాం గాయస్. వచ్చేలేదు గాయస్. 26 km వెళ్ళాలి. ఇంకా 26 కిలోమీటర్లు ఉంది గాయస్. ఇంకా జస్ట్ 26. అదే జస్ట్ 26 కదా. ఎవరితో చెప్పి ఇందాక ఏమంటుంది గాయస్? 26 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా అయితే 26 కిలోమీటర్లు వచ్చాడంట. ఆవిడ ఎవరో తెగనబేస్తుంది చూసి. గోవిందా గోవిందా. చిన్న గ్యాప్ అయితే తీసుకున్నాం. ఆకలేసేస్తుంది కాబట్టి రెస్ట్. పైగా 8 కిలోమీటర్లే వచ్చాం గైస్. ఎమర్జెన్సీలో ఇక్కడ అంబులెన్స్లు కూడా తిరిగేస్తున్నాయి గైస్. ఎవరికి పాపం వచ్చిందో కానీ ఎమర్జెన్సీ భజనలు చేస్తూ ఇలా కాస్త ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ టైం 9 అయింది. ఇక్కడ చిన్న పాజ్ అయితే తీసుకున్నాం గైస్. బీచ్ రోడ్ లో చిన్న ఇష్యూ ఏమైనా ఉందంటే సరైన ప్లేస్లో టాయిలెట్స్ అయితే పెట్టలేదు. సో పబ్లిక్ మొత్తం ఖాళీ ఉన్న ఏరియాలో గొప్ప చేసి పడేసాం. సో అదొకటి మైనస్ ఉంది. అయితే ఆసనం వేసాడు గాయస్. అది ఫైనల్ గా ఇదైతే దొరికింది గాయస్. నాదది ఆగబచ్చాం గాయస్. అక్కే పాల. ఇక్కడ సగం వికెట్లు అయితే అవుట్ అయిపోయి ఇంకా 15 ఉందండి గాయస్. పొద్దున కూడా అయిపోయింది గాయస్. ఇప్పుడైతే 5:30. ఎన్ఏడి జంక్షన్ కూడా ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ఇంకా 7 కిలోమీటర్లు అయితే ఉంది సింహాచలం. చలో ఇంకా ఎన్ఏడి ఎఫెక్ట్ గైస్. అది ఇంకెన్ని కిలోమీటర్లు రా? నాకు 6 అని కనిపిస్తుంది మరి ఇక్కడ. ఇప్పుడైతే టైం 8 అయింది. ఇంకా అరగంట పడుద్దంట. ఏమవుతుందని చూడాలి. వాళ్ళు మామూలు వాసిపోలేదు. మామూలు వారిపోయాం. చలో ఇంకా ఎప్పుడు వెళ్తాం ఇంకా తెలియదు. ఇంకా 1 కిలోమీటరే గాయస్. 1700 మీటర్లు అనుకుంటా. బా చాలా ఆనందంగా ఉంది. కనిపిస్తుంది సింహాచలం కొండ గాయస్. ఇన్ని కొండలు దాటుతాం. ఫైనల్గా మనం అయితే తొలిపావంచ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ పైన అయితే మనకి ఇంకా సింహాచలం గుడి అనమాట. సో మెట్ల దారి అండ్ మిగతా జనం అయితే మామూలు లేరు. ఈరోజు పైకి వెళ్దామంటే పైగా మాకు కూడా ఇంకా మేము కూడా అలసిపోయాం. ఇంకా సో రిటర్న్ అయిపోతాం. జనం
జనాలు అయితే మామూలు లేరు గైస్. కానీ ప్రస్తుతానికి రూమ్కి వెళ్ళడానికి అయితే చాలా పెద్ద